హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అండ్ మీ రెండో సినిమా కూడా మావిడాకులు ఈవీవి గారితోనే తీశారు. అవునండి. సో ఇండస్ట్రీలో కొంతమంది నటులు కానీ, సీనియర్ నటులు కానీ, ఆర్టిస్టు మన టెక్నీషియన్స్ కానీ ఇలా వస్తున్నప్పుడు మాటల మధ్యలో ఈవీవి గారి ప్రస్తావన వస్తే ప్రతి ఒక్కరు ఆయన గురించి అద్భుతమైన మనిషి. కొంతమంది అయితే కమెడియన్స్ మా దేవుడు అంటున్నారు ఆయన్ని. అవునండి. సో ఈవీవి గారితో మీకు ఒక లాంగ్ జర్నీ ఉంది కాబట్టి ఆయనతో మర్చిపోలేని ఏదైనా అనుభవం ఉంటే షేర్ చేసుకోండి. అంటే ఓకే అండి. జంబలాడ పంప గురించి ఇంకో చిన్న విషయం చెప్పాలి. చెప్పండి సార్. అమ్మాయి పేరు మీనాక్షి అండి. హీరోయిన్ పేరు మీనాక్షి. మీనాక్షి అంత బాగాలేదేట అమ్మాయి పేరు. మన సినిమా టైటిల్ ఒకటి, సినిమాకు మంచి పేరు పెడదాం అన్నారు. అయితే నేనేమన్నా అంటే ఇమీడియట్గా మా అమ్మాయి పేరు ఆమని అండి. ఆ పేరు నేను వేటూరు సుందరామూర్తి గారిని అడిగి ఈ పేరు బాగుందా లేదా, పెట్టుకోవచ్చా లేదని అడిగితే అద్భుతమైన పేరే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మా అమ్మాయికి పెట్టిన పేరండి అని చెప్పారు. అరే ఈ పేరు బాగుంది, ఈ పేరే పెడదాం. ఆ అమ్మాయికి ఆమెకి అప్పుడు మా అమ్మాయి పేరు పెట్టాలి. అలా ఆమెని పేరు అట్లాగ వచ్చింది. తర్వాత పెద్ద స్టార్ అయ్యారు. ఈ గారితో అండి మాకు బాగా బాగా పరిచయం అండి. అంటే ఒకే జిల్లా అండి, పక్క ఊర్లు. యాక్చువల్గా ఆయన మా దగ్గర నియరెస్ట్. భగవంత్ కానీ, దానయ్య గారికి కానీ, మాకు కానీ అందరికీ మొదటి నుంచి పక్క ఊర్లు అవ్వడంతో పైగా నేను ఆయన జంజాల గారి దగ్గర 9 సంవత్సరాలు కలిసి పనిచేశాను. ఓకే. 9 సంవత్సరాలు కలిసి పనిచేయడం బాగా మంచి రేపో. ఆయన మేము ఒకే రూమ్లో ఉండటం అంతా ఓకే. చాలా హార్డ్ వర్క్ చేశాడండి మొదటి నుంచి. ఇవో చెప్పాలంటే ఆయన చాలా కష్టపడి వచ్చారు. ఆయన చాలా ఇండస్ట్రీకి వచ్చేటడికి ఆయన మ్యారేజ్ అయిపోయి పిల్లల్ని తీసుకుని వచ్చాడు. అప్పటికే మేమందరం బ్యాచులర్స్కి వచ్చాం. ఊళ్ళో స్ట్రగుల్ పడి చాలా కసిగా వచ్చాడండి. ఇప్పుడు కూడా ఆయన పని చేస్తూనే కథల గురించి ఆలోచించాడు. కథలాగా అలాగా ఒక నోట్బుక్ పెట్టుకుని ఎప్పుడు కథలు రాసుకోవటం, ఏదో మంచి పాయింట్ దొరికితే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం, ఎప్పుడు కసిగా ఉండేవాడు. ఆయన ఎప్పుడు సినిమా చేద్దాం అనే తాపత్రయంలో ఉండేవాడు. సెట్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడండి. యాక్చువల్గా జంజాల గారి జాయిన్ అవ్వడానికి నవతా కృష్ణరాజు గారు రికమెండేషన్తో జాయిన్ అయ్యారండి. ఓకే. ఈవీ గారు నవతా కృష్ణరాజు గారు అని ఆయన సినిమాలు చేశారు. 4 స్తంభాలట. ఆయన రికమెండ్తో ఈయన జాయిన్ అయ్యారు జంజాల గారి దగ్గర. ఒక సినిమా చేసిన వెంటనే ఆయన వర్క్ చూసి, ఆయన సెట్లో చేసే వర్క్ కానీ, ఆయన డెడికేషన్ కానీ చూసి సత్యం నువ్వే నా దగ్గర పనిచేయ కంటిన్యూగా అని చెప్పేసి ఆయన పెట్టుకోవడం జరిగింది. జంజాల గారు ఆయన సత్యం అనేవాళ్ళు. యాక్చువల్గా ఆయన ఈ సత్యనారాయణ గారు ఆ పరిచయం మీద జంజాల గారు కూడా సత్యం అని పిలిచారు మేము అందరం. ఆయన అంత గొప్ప డైరెక్టర్ అవుతారని ఆయన అనుకోలేదు, ఏమనుకోలేదు. అంత స్క్రిప్ట్ మీద విపరీతమైన తాపత్రయం అండి. ఒక పాయింట్ నచ్చిందంటే 10 మంది రైటర్స్ని పెట్టుకు అందరితో డెవలప్ చేసి అందరి దగ్గర డైలాగులు తీసుకుని ఆయన మళ్ళీ ఫైనల్ వర్షన్ ఆయన రాసేవారు. నైట్ రేపు ఉదయం షూటింగ్ అంతా కూడా నైట్ 1 గంట 2 గంటల వరకు పనిచేసేవారండి. ఎవ్రీడే షెడ్యూల్ అప్పుడు కూడా ముందు స్క్రిప్ట్ రాసుకున్నా కూడా ఎవ్రీడే నెక్స్ట్ డే జరగబోయే సీన్స్ గురించి ఆయన రిఫైన్ చేసుకుంటూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఆ విధంగా నైట్ 2 గంటల వరకు కూడా పట్ చేసి నైట్ పడుకుని ఉదయం 9 గంటల కాల్ షీట్ అంటే 8:30 లేసి టక్కడక్క షూటింగ్ వచ్చేవారు. అంత చాలా హార్డ్ వర్క్ చేశారండి. ఈ స్థాయికి వచ్చారంటే అంత ఈజీగా ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేసి వచ్చారు. అండ్ మన బ్రహ్మానంద గారికి సంబంధించిన ఒక మనిషిని కలిసినప్పుడు ఆయన చెప్పారు సార్, తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్స్ ఎక్కువ అంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్స్ ఎంతమంది ఉండడానికి కారణం ఈవీ లాంటి వాళ్ళే. ఆయన శ్రీకృష్ణదేవరాయ లాగా అష్టదిగ్గజాలని పోషించినట్టు మన కమెడియన్స్ అందరినీ కూడా ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఏ కమెడియన్ కష్టాల్లో ఉన్నాడో, ఏ కమెడియన్కి డబ్బులు అవసరమో తెలుసుకొని వాళ్ళకి రోల్ రాసేవాళ్ళు అంట ఆయన. అవునండి. ఇప్పుడు మా జమరగడ పంబలో కూడా 20 మంది కమెడియన్స్ అండి. 20 మంది కమెడియన్స్ నటించారు. తర్వాత ఏంటంటే ఈవీవి గారి గురించి చూసి ఈవీవి గారి టాలెంట్ అంతా కూడా మేము గుర్తించి ఫస్ట్ నుంచి కూడా మనం ప్రొడ్యూసర్స్గా ఫస్ట్ సినిమా చేసామంటే మన ఈవీవి గారితోనే చెయ్యాలి అనేది గట్టిగా నిర్ణయించుకుని మా ఫస్ట్ సినిమా జమరగడ పంబ ఆయనతో 2వ సినిమాగా చేద్దామని అనుకున్నామండి. అది 6వ సినిమాగా జరిగిందండి. ఆయన 6వ సినిమా డైరెక్టర్గా బిజీగా ఉండేవారండి. అయినా సరే మమ్మల్ని గుర్తించుకుని మా ఇంట్రెస్ట్ అంతా గుర్తించి ఆయన ఏమైనా సరే వీళ్ళకి సినిమా చెయ్యాలని ఆ బిజీలోనే మాకు
జంబలకడి బొమ్మ లాంటి సూపర్ హిట్ సినిమా చేసి పెట్టారండి మాకు. సూపర్. అండ్ యాక్చువల్‌గా ఈ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు సార్ మీ గురించి పర్సనల్‌గా మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకునేటప్పుడు నాకు అసల ఫ్యూజులు ఎగిరిపోయినాయి. హ్మ్. ఎక్కడో చెన్నైకెళ్ళి అవునండి. అక్కడ ఒక చిన్న స్కూటీ మీదో, స్కూటర్ మీదో హ్మ్. చిన్న చిన్న డీవీడీలు కలెక్షన్ చేసుకొని హ్మ్. వాటిని సేల్ చేసుకుంటా హ్మ్. అంటే ఒక రకంగా ఒక సేల్స్ బాయ్ లాగే. హ్మ్. అంతే కదా! హ్మ్. మరీ స్క్రాచ్ నుంచి మొదలైన జీవితం హ్మ్. మీది. హ్మ్. ఆ స్థాయి నుంచి కోట్ల రూపాయలు డబ్బులు ఇన్వెస్ట్ చేసి సినిమాలు తీసి ఇందాక చదివాను నేను సినిమా పేర్లు. మామూలు సినిమాలు కాదు అవన్నీ. సూపర్ డూపర్ కాంబినేషన్స్‌తో బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి. భారీ బడ్జెట్స్ ఉన్నాయి. సో, ఒక మనిషి విల్ పవర్ ఇంత స్ట్రాంగ్‌గా ఉంటదా? ఇంత ప్రయాణం సాధ్యమా? ఒక్కసారి భగవాన్ గారు మీ ప్రయాణం గురించి చెప్పండి. నేను 85లో చెన్నైకొచ్చానండి. నేనొచ్చిన తర్వాత ఒక 1 ఇయర్‌కి దానయ్య గారొచ్చారండి. హ్మ్. దానయ్య గారిది మాది ఒకే ఊరు. ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్‌మేట్స్. ఓకే. మంచి ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి ఆ బిజినెస్ స్టార్ట్ చేసామండి. హ్మ్. ఏది వీడియో బిజినెస్. హ్మ్. వీడియో బిజినెస్ స్టార్ట్ చేసి అట్లాగే చిన్నగా స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో ఉండే నంబర్ 1 ప్రొడ్యూసర్స్ అందరి దగ్గర సినిమాలు రైట్స్ హ్మ్. టోటల్‌గా రైట్స్ కొనుక్కునే స్థాయికి ఎదిగామండి. హ్మ్. ఎదిగి అట్లా అట్లా బిజినెస్ చేస్తూ డెవలప్ చేస్తూ మాకు ఈవీవి గారు మంచి పరిచయం అండి. ఈవీవి గారితోనే మనం ప్రొడ్యూసర్స్‌గా మారి సినిమా చేద్దాము హ్మ్. సరదాగా. సో, ఈ ప్రయాణంలో దానయ్య గారు కూడా ఉన్నారు. ఉన్నారు. హ్మ్. ఉన్నారండి. హ్మ్. ఉన్నారు. అట్లాగా డెవలప్ అయ్యి ఈవీవి గారితో ఫస్ట్ సినిమా అనుకున్నామండి. అండ్ ఇంకో విషయం తెలిసింది. ఇప్పుడు శాటిలైట్‌లో వస్తున్న చాలా సినిమాలు, పాత సినిమాలు హ్మ్. ఈ శాటిలైట్ బిజినెస్ మొత్తం హ్మ్. భగవాన్ గారి చేతుల మీదుగా జరిగినవే. ఇప్పుడు మనం చూస్తున్న సినిమాలన్నిటి వెనక ఆయనే ఉన్నారని చెప్పారు. అవునండి. ఆ? అవును. అవును. ఎన్ని వందల సినిమాలు అమ్మించారు సార్ శాటిలైట్‌కి మీరు? ఒక 200 సినిమాలుంటాయండి. అబ్బా! ఆ! 200 సినిమాలు మేమే కొనుక్కొని హ్మ్. జెమినీ ఛానెల్‌కి ఇచ్చేవాళ్ళమండి. సార్. జెమినీ ఛానెల్‌కి ఇచ్చేవాడిని ఎక్కువ. హ్మ్. హ్మ్. అసలు మరీ అంటే విన్నప్పుడు నాకు ఒక రకమైన గర్వంగా అనిపించింది. ఒక మనిషి ఎదగడం ఇలాగ ఎదగొచ్చా అని చెప్పేసి. హ్మ్. హ్మ్. అండ్ పుల్లారావు గారు మీ విషయానికొస్తే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్‌గా ఇప్పుడు ఇన్ని సినిమాలు తీశారు. బట్ అదే సినిమా ఇండస్ట్రీలో మీరు కో డైరెక్టర్‌గా, అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా మీ జీవితం కూడా స్క్రాచ్ నుంచే మొదలైంది. సో, ఒక్కసారి ఆ ప్రయాణం గురించి చెప్పండి. అంటే నేను స్క్రాచ్ నుంచి నాది అట్లా స్టార్ట్ అవ్వలేదండి. నేను మా ఫాదర్ అంతా రైతువారి కుటుంబం. వ్యాపారం కూడా చేసేవారు. చక్కగా నేను డిగ్రీ చదువుకున్నా. సార్. డిగ్రీ చదివి స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ రాజమండ్రిలో స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని ఉందండి. అక్కడ కూడా డిప్లొమా చేసిన తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. అంటే సినిమా మీద ప్యాషన్ అయితే కానివ్వండి, సార్. సినిమా ఇండస్ట్రీకి ఆ విధంగా వచ్చా. డిగ్రీ చదువుకుని స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేసి నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి నేను రావటం జంజాల గారి దగ్గర జాయిన్ అయ్యానండి. హ్మ్. జంజాల గారి దగ్గర జాయిన్ అయ్యాను. నా మొదటి సినిమా 'నెలవంక', 'ఆనంద భైరవి', అట్లా 'అమరజీవి' అట్లా మంచి మంచి సినిమాలే చేశాను. జంజాల గారి దగ్గర ఒక 25 సినిమాల దాకా నేను చేశాను అనమాట. సార్. అట్లా అలా చేస్తూ చేస్తూ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఉన్న వ్యక్తిని వీళ్ళిద్దరు భగవాను, దానయ్య హ్మ్. వీళ్ళు రావడం. వాళ్ళు బిజినెస్ చేసి ఇప్పుడు చెప్పారు కదండీ! హ్మ్. ఆడియో అండ్ శాటిలైట్ అవును. బిజినెస్ చేసిన తర్వాత మేము సినిమా స్టార్ట్ చేస్తాం. సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను కూడా ప్రొడ్యూసర్‌గా జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళతోటి. ఓకే. అసలు ప్రొడ్యూసర్ అంటే అప్పుడు ఆ రెస్పెక్ట్ వేరే ఉండేది. సార్. ప్రొడ్యూసర్స్ అంటే వైట్ అండ్ వైట్ హ్మ్. ప్యాంట్ షర్ట్ వేసుకొని, వైట్ షూ వేసుకొని అంతా ఇదిగా ఉండేది. ఆ రెస్పెక్ట్ వేరే ఉండేది. హ్మ్. నేను ఆ విధంగా దాని మీద తోటి ఆ ఇంట్రెస్ట్ తోటి కూడా నేను ప్రొడ్యూసర్‌గా వచ్చి వీళ్ళతో జాయిన్ అయ్యా. హ్మ్. ఆ విధంగా ప్రొడ్యూసర్ అంటే అయ్యా. 20 సినిమాలకి మీరు ఆ! జంజాల గారి దగ్గర పనిచేశారు. సో, డైరెక్టర్ అవ్వాలన్న ఒక విజన్ అయితే ఉంటది కదా! ఉంది. కోరికైతే ఉంటది ఉందండి. కదా! దాన్నెందుకు పక్కన పెట్టాల్సొచ్చింది? అంటే నేను రీచ్ అయ్యానండి. 'జూనియర్స్' అనే సినిమా నేను డైరెక్ట్ చేశాను. నా నేననేది బ్యానర్‌లో. ఇనిషియల్ స్టేజ్‌లో. అవును. జూనియర్స్ మీరు 2003, 2002 ఆ టైంలో తీశారు. అవును. ఇనిషియల్ స్టేజ్‌లో హ్మ్. డైరెక్టర్ అవ్వాలనే కదా! 20 సినిమాలకి అవును. అసోసియేట్‌గా, కో డైరెక్టర్‌గా చేశాను. చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసిస్టెంట్ సో, డైరెక్టర్. డైరెక్షన్‌ని పక్కన పెట్టి ప్రొడక్షన్‌కి ఎందుకు ఎంటర్ అవ్వాల్సొచ్చింది? అదే నా మైనస్. మైనస్సా? నేను అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఉండిపోయి ఉంటే, హ్మ్. నా తోటి వాళ్ళతో పాటు నేను ఒక మంచి డైరెక్టర్ అయ్యి ఉండేవాడిని. సార్. లేకపోతే కొన్ని డైరెక్టర్లు తీసి చక్కగా హ్మ్. ఆహ్, ఉండగలిగే స్థితిలో ఉండేవాడిని. అంటే ప్రొడ్యూసర్‌గా రావడం కూడా ఒక గర్వమే అండి. మంచి కరెక్ట్. సినిమాలు చేసాం వచ్చి మేము మొదటి నుంచి చిన్న సినిమాలు చేయలేదండి. స్టార్స్ తోటే తీయాలనే అవును. ఉద్దేశంతోటే ఉన్నాం.
గ్యాప్లు వచ్చినా కూడా మేము ఏ సినిమా పడితే ఆ సినిమాకి వెళ్ళలేదు, తీయలేదు, ఎప్పుడు తీయలేదు. తీయలేదు. అన్ని పెద్ద సినిమా. వెయిట్ చేసి పెద్ద సినిమాలే, పెద్ద ఆర్టిస్టులతోనే తీయాలని చెప్పేసి, లేట్ అయినా కూడా పెద్ద డైరెక్టర్లతో తీయాలని మేము వెయిట్ చేసాం తప్ప చిన్న సినిమాలకి పోలా. ఆ క్రేజ్ అయితే మాకు మొదటి నుంచి ఉంది. మేము చేసిన డైరెక్టర్లు అందరూ కూడా పెద్ద డైరెక్టర్లే, చిన్న డైరెక్టర్లు సక్సెస్ తర్వాత తీసామండి అందరితో కూడా, డైరెక్టర్లు కూడా అందరితోటి. అవును. ఈవి నెక్స్ట్ గారు అయితే, వంశీ గారు అయితే, అవును. ముత్యాల సుబ్బయ్య గారు అయితే, ఇట్లా అందరూ మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్లతో చేసాం సినిమా. ముత్యాల సుబ్బయ్య గారిది అయితే మనసున్న మహారాజు తరువాత ఆయనకి ఇంకా పెద్ద సినిమా అన్నయ్య వచ్చింది. ఈ సినిమా అవునండి. సూపర్ డూపర్ హిట్ వల్ల ఆయన చిరంజీవి గారితో అన్నయ్య సినిమా వచ్చింది. సో అంటే మీ ప్రయాణం కూడా, మీతో కలిసి ప్రయాణించిన ప్రతి ఒక్కరు ఎంతో కొంత లాభపడ్డారు, లైఫ్ లో ఎంతో కొంత ఎదిగారు. అవునండి. మీ సినిమాలన్నీ అందరికి ఉపయోగపడ్డాయి. అవును. బట్ ఇంత ప్రయాణంలో ఎక్కడ కూడా మీ మధ్య పొరపచ్చలు కానీ ఎక్కడ రాలేదా? అలాంటి ఎప్పుడు రాలేదండి. కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంటది. అవునండి. అంటే మీ చుట్టూ ఫ్యామిలీస్ ఉంటాయి, అవునండి. లాభ నష్టాలు ఉంటాయి, ఉంటాయి. పక్కన నుంచి మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు, పైగా సినిమా ఇండస్ట్రీ. ఉమ్. ఏ రోజు కూడా నాది ఒక్క వార్త కూడా లేదు మీ మీద, ఉమ్. నెగిటివ్ గా లేదు. మీ ఇద్దరి మధ్య గొడవ వచ్చినట్టు లేదు, దూరం వచ్చినట్టు లేదు. సో ఇంత ప్రయాణం ఎలా సాధ్యమైంది? చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు పెంచిన పెంపకం అటువంటిదండి. సార్ ఆ పెంపకంలో నుంచి వచ్చిందండి ఇదంతా. ఏంటంటే బ్రదర్స్ మోసం చేసుకోకూడదు, ఒకే మాట మీద ఉండాలి. ఏ విషయం చేసుకున్నా, ఏ పని మొదలు పెట్టినా సరే ముందు దాని గురించి ఒకరికొకరు మాట్లాడుకుని ముందుకెళ్తామండి. సార్ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.